టేకులగూడెంకి సంబంధించి ఇక్కడ ఎవరికైనా కూడా రుణమాఫీ అయ్యింది? అసలు మీ వరకు వచ్చారా? నాకు కాలేదు. మరి ఎందుకు కాలేదు అనే దానికి సమాధానం లేదు. ఒకటి అట్లా రైతు భరోసా, రైతు బంధు అని ఆయన అంటే మీరెంత తీసుకున్నారు రుణం? నాకు 2 లక్షల చిల్లర ఉంటుంది. మీకు 2 లక్షల చిల్లర ఉంది అంటే 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు కదా. నేనేమంటున్నానంటే 2 లక్షలు నువ్వు రుణమాఫీ అన్నావు కదా, 2 లక్షలు మాఫీ చేయి, మిగిలిన దాన్ని నా తిప్పలు నేను పడతా అంటే ఆయన ఏమంటాడు, నువ్వు 2 లక్షల కన్నా ఎక్కువ ఉంటే రుణమాఫీ లేదట. అదేంటి 2 లక్షలు 25,000 ఉండొచ్చు, 2,50,000 ఉండొచ్చు, 2 లక్షలు ఒక్క రూపాయి ఉండొచ్చు. ఎక్కువ ఉన్నది కాబట్టి మాఫీ కాదంటే ఎట్లా? నువ్వు 2 లక్షలు అన్నావు కాబట్టి 2 లక్షలు మాఫీ చెయ్యి, మిగతాది ఏదన్నా ఉంటే మిగతాది నేను నా సాగు నేను చస్తా. అట్లనే రైతు భరోసా, రైతు బంధు అని ఆయన, రైతు బంధు అని ఆయన 10,000 ఎకరానికి 10,000, ఒకసారి 5,000, ఒకసారి 5,000, 10,000 ఇచ్చేటోడు. మీకు వచ్చేటప్పుడు మాకు వచ్చేది. ఈయన రైతు ఆ 10,000 కాకుండా 15,000 ఇస్తానన్న. 15,000 ఇస్తున్నానే, ఆ 15,000ని ఇప్పుడు ఏ చేత కాక 12,000 అంటున్నాడు. ఆ 12,000 కూడా ఈయన గెలిచిన దగ్గర నుంచి 2 సార్లు ఇవ్వాల, ఇది 3వ సారి అయింది. ఇప్పటిదాకా దిక్కులేదు. ఇప్పుడు కూడా ఆ భరోసా అనేటువంటిది అందరికి ఇవ్వటాలి. ఒకటి భూమికి సంబంధించి కూడా ఆయన 100 ఎకరాలకు ఇచ్చిండని అన్నాడు. నేను 10 ఎకరాలకో 5 ఎకరాలకో ఇస్తానన్నాడు. 10 ఎకరాలు 5 ఎకరాలని నిన్నటిదాకా అని, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దున్నే భూమి, పంట వేసే భూమి అది 20 ఎకరాలు ఉన్నా 30 ఎకరాలు ఉన్నా ఇస్తానన్నాడు. కానీ ఇస్తానంటే వాళ్ళకే ఎవరన్నా ఎక్కువ భూములు సంబరపడితే పడవచ్చు, కానీ వాళ్ళకి ఇంతవరకు ఇంక ఇయ్యలే. ఒకటి మేమేమంటున్నాం, గుట్టలకి చెట్లకి వేరే వేరే వాటికి అన్నిటికి ఇచ్చిండు ఆయన. నువ్వు దున్నుకునేదానికే ఇవ్వమని చెప్పానంటాను. దున్నుకోవటానికి అనుకూలంగా ఉన్నదానికి ఇవ్వమంటాను. అది కూడా 10 ఎకరాల వరకే ఇవ్వమంటున్నావు. నువ్వు అది మర్చిపోయి ఇప్పుడు 20 ఎకరాలు ఉన్న ఇస్తా, 30 ఎకరాలు ఇస్తున్నావు, ఇంతవరకు ఎవరికి ఇవ్వలే. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు ఉన్నది, నేను కొనుక్కున్నది ఒక 2 ఎకరాలు. మా తాత సంపాదిస్తే నా భాగానికి వచ్చింది 2 ఎకరాలు. 4 ఎకరాలు. 4 ఎకరాలు కూడా రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు కూడా కాలేదు, రైతు భరోసా కూడా రాలేదు, ఇది కాలేదు. అయినా నా ఒక్కనికేనా, నా గురించేనా అనేదానికి వస్తే మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి ఇది. వీటన్నిటినీ మేము ఒక మెమోరాండంగా తయారు చేసుకొని బేసిక్గా ఇక్కడ చూస్తే బేసిక్గా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇలాగ మీలాంటి పెద్దవాళ్ళు కానీ లేకపోతే ప్రజలు కానీ వచ్చి చెప్తుంటే తెలుస్తుంది, మాకు రైతు భరోసా రాలేదు, లేకపోతే ఇచ్చిన 421 హామీల్లో ఏవి కూడా అందట్లేదు, 6 గ్యారెంటీలు ఏవి కూడా సరిగ్గా అమలు అవ్వట్లేదని ప్రజలు ఏవైతే చెప్తున్నారో. బట్ అక్కడ సిటీలో చూసుకున్నట్లయితే కనుక పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకొని మేము ఇన్ని హామీలు ఇచ్చాము, ఇప్పటి వరకు ఇంతమందికి రుణమాఫీ అయ్యింది, మొత్తం రుణమాఫీ అంతా కంప్లీట్ చేసాం, రైతు బంధు ఇంతమందికి అందిస్తున్నామా అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకుంటున్నారు. మరి వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం లేదు, అది అన్నీ కూడా తప్పుడు బోర్డులే, అన్నీ సక్రమంగా అందరికీ సంబంధించినవి కావు. కొంత చేసి మేము ఇంత చేసామని చెప్పుకోవటానికి తప్ప ఇక్కడ ప్రజల్లోకి వస్తే ప్రజలకి అది ఆమోదయోగ్యంగా లేదు. రుణమాఫీ అందరికి ఇవ్వలేదు, రైతు భరోసా అందరికి ఇస్తలేడు. ఇంత ఎందుకు ఈ మహిళలకు ఇచ్చేటువంటి 2,500 కూడా ఇప్పుడు వచ్చి ఆ స్కీమ్ కూడా ఇంకా అమలు చేయలేదు. దాని ఆయన 2,500 ఇస్తుంటే ఈయన 4,000 ఇస్తాను అన్నాడు. పెంచి ఇస్తున్నాడు కదా, ఇంతవరకు ఏది ఎప్పుడు ఇస్తాడు? సంవత్సరం వెళ్ళిపోయింది, 2వ సంవత్సరంగా వస్తుంది, నెలకు 4,000 ఇవ్వాలా? ఈ కాలం అంతా ఎట్లా వాళ్ళ బతుకు? ఒకటి ఇవాళ ఫ్రీ బస్ ప్రయాణం అన్నాడు, బస్సులంతా రద్దు చేసిండు. మహిళలు బస్సు ఎక్కడానికి పోయి ఆడ ఇబ్బంది పడతారు. మహిళలు బస్సు ఎక్కడానికి పోయి ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీ లాభాల్లోనే ఉంది, నష్టాల్లో ఏమీ లేదు అని అంటున్నారు. ఒక పక్క నుంచి మీరేమో బస్సులో లేవని మీరు అంటున్నారు. బస్సులు లేవు, బస్సులు ఎక్కడానికి
వాళ్ళని ఫ్రీ అనేటప్పటికీ పెళ్ళికి పోయే కాడ, ఫంక్షన్కి పోయే కాడ, ఈ దీని కాడ దాని కాడ ఇంతకుముందు ఛార్జ్ పెట్టుకొని పోవాలంటే పైసలు లేవనో లేకపోతే ఇంకోటను చాలా వెనకబడి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీ అనేటప్పటికి అందరు వస్తూ ఉండ్రి, బస్సులు లేవా, బస్సులు కాటి ఇబ్బంది పడతారు. బస్సులు రద్దు చేశారు, మొత్తం 6,000 బస్సులు ఏమో రద్దు చేశారు. మరి బస్సులు రద్దు చేసి ఫ్రీ బస్సు ప్రయాణం అంటే ఎట్లా? అట్లా ఇటువంటివి చాలా ఆచరణ సాధ్యంగా అనేటువంటివన్నీ డబ్బా కొట్టుకుంటున్నారు. ఏదైతే వాళ్ళు ఏం కొట్టుకుంటారో కొట్టుకొని కనీసం ప్రజలు ఏదైనా చెప్పుకోవటానికి వస్తే వినటానికైనా ఓపిక ఉండాలి కదా. అవును, చెప్పుకోవటానికి వచ్చే వాళ్ళకి కలిసి మాట్లాడే అవకాశాన్ని ఉండాలి కదా. నాలాంటి వాడికే అటువంటి అవకాశం లేదంటే, అటువంటి సమస్య ఎదురైందంటే ఇక సామాన్య ప్రజలు, ఆ ఓట్లు ఇచ్చినటువంటి ప్రజలందరూ ఉరికొచ్చి నీకు చెప్పుకుంటారా? అంటే ఒక పక్క నుంచి ఇది ప్రజాపాలన, ప్రజల పాలన, ప్రజలకు నచ్చిన పాలన అని చెప్తున్నారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో అని చెప్తున్నారు. సో దీన్ని మరి ఏ విధంగా, అంటే మీలాంటి వ్యక్తికే ఈ విధమైన సమస్య ఎదురైనప్పుడు మీరేమో నాకే ఎదురైంది, ప్రజలు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారని మీరు అంటున్నారు. అక్కడ చూస్తుంటేనేమో ఇది ప్రజల పాలన అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది వాళ్ళకు మాత్రమే ప్రజాపాలన, వాళ్ళకు మాత్రమే, ప్రజలకు కాదు. ప్రజలకి అయితే నేను అంటున్నాను కదా, నేను ఇప్పుడు ప్రజాపాలన ఏది అని అంటే ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ పరిపాలన ప్రజల పాలన. వాళ్ళు అందరినీ కలిసేవాళ్ళు, అందరినీ అభిమానించేవాళ్ళు. వీళ్ళు అభిమానిస్తారు, వీళ్ళు ప్రేమిస్తారు. ఓ మా మేము గొప్పలం అని వాళ్ళు గొప్పలం అని చెప్పుకోవటం తప్ప ప్రజలకు సంబంధించిన విషయాల్లో అది లేదు. అందరు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు అంటున్నారే, మెచ్చుకుంటారో లేదో అది తెలిస్తే కదా, మెచ్చుకుంటారో లేదో తెలిస్తే కదా. అది తెలవకుండానే అందరు మమ్మల్ని మెచ్చుకుంటారని అంటున్నారు. అది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పాలన విషయానికి వస్తే, రాజశేఖర రెడ్డి పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి ఏమన్నా పొంతన కనబడుతుందా మీకు? అస్సలు పొంతన లేదు. ఆయన పాలనకి ఈయన పాలనకి అసలు పొంతనే లేదు. ఈయన పాలనకి సంబంధించిన విషయానికి వస్తే ఇవాళ అంటే కేసీఆర్ పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి పోల్చుకుంటే ఏ విధమైన ఇది ఉందంటారు? అసలు పరిపాలనలోకి వచ్చినాక అంటే ప్రజల విషయానికి వస్తే కొంచెం పథకాల పరంగా, వాటి పరంగా, వీటి పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇద్దరిలో ఎవరిని కంపేర్ చేయొచ్చు? అంటే ఈయన 2 లక్షలు మాఫీ చేసిండని సంబరపడతాడా? మరి 2,50,000 ఉన్నాడు, 2,25,000 ఉన్నాడు, 3 లక్షలు ఉన్నాడు, వాళ్ళ సంగతి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏడవటలేదా? వాళ్ళకి ఈ 2 లక్షలు మాఫీ అయితే నిజంగా సంతోషపడే వాళ్ళేమో, వాళ్ళు లేదు కదా. ఇప్పుడు ఈ రైతు భరోసా 15,000 ఇస్తానని 12,000 అన్నాడు. 12,000 10,000 ఇప్పటికి 2 సార్లు ఇవ్వాల్సింది, ఇవ్వలేదు. ఇది 3వసారి. వానకాలం పంట పోయింది, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశంగి పంట పోయింది, మళ్ళా వానకాలం పంట పోయింది, మళ్ళీ ఇప్పుడు ఆశంగి పంట వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా అందరికీ పూర్తిగా ఇవ్వలేదు. ఈ రైతుకి ఇచ్చేటువంటి రైతు భరోసా అనేటువంటిది ఆయనకి విత్తనాలు పెట్టే ముందు అందాలి. కానీ విత్తనాలు పెట్టి, విత్తనాలు తీసుకొచ్చి మందులు వేసుకొని ఖర్చు అంతా అయిపోయి ఇంకా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. ఇస్తడా అయ్యాడా అనేది కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి.